సార్ నమస్తే సార్. నమస్తే. సార్ జగన్ అనే భూతాన్ని భూస్థాపితం చేస్తాను రాజకీయంగా అంటున్నారేంటి సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ? అవన్నీ జ్ఞానం లేని మాటలు అవి. ఒక మనిషిని భూస్థాపితం చేయటం లేకపోతే పార్టీని భూస్థాపితం చేయటం అనేది ఆయన చేతిలో ఏమీ లేదు. ఇప్పుడు చేయాల్సిన కుయుక్తులన్నీ చేస్తున్నాడు. దానివల్ల ఏమన్నా క్రేజ్ తగ్గిందా జగన్కి? ఆయన ఎన్ని కట్టలేసినా ఉవ్వెత్తును జనం వచ్చి జగన్ను చూడటానికి, జగన్ మాట వినటానికి వాళ్ళు వస్తున్నారు. జగన్ మరి గత 5 సంవత్సరాల్లో ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ మరి పేదవాడి హృదయాన్ని టచ్ చేశాడు. పిల్లల దగ్గర నుంచి, ముసలివాళ్ళ దగ్గర నుంచి, ఆడవాళ్ళ దగ్గర నుంచి యూత్ మరి ఒక 1,30,000 మందికి వచ్చిన 6 నెలల్లో ఉద్యోగాలు ఇచ్చాడు, జీవనభృతి కల్పించాడు. 2,30,000 మందికి తాత్కాలికమైన ఉపాధి వాలంటీర్లకు కల్పించాడు. మరి అనేక 50,000 ఉద్యోగాలు వైద్య రంగంలో కల్పించాడు. మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇప్పుడు లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ అరాచకం సృష్టించాడు. జగన్ 5 ఏళ్లలో అరాచక పాలన కానీ రాష్ట్రాన్ని అలుకోలం చేసేసాడు, అసలు ఆర్థికంగా పడాయిస్తాడు, అభివృద్ధి లేదంటున్నారండి. ఆ అరాచకాన్ని వాళ్ళకి అర్థం తెలుసా? ఇప్పుడు వాళ్ళు చేసేది అరాచకం. ఇప్పుడు తప్పుడు సాక్ష్యాలను సృష్టించి, తప్పుడు పరిస్థితులను కల్పించి, కనపడిన వాళ్ళ మీద తీసుకెళ్ళి కేసు పెట్టి ఒకటి తర్వాత ఒకటి తీసుకెళ్ళి జైల్లో పెట్టి వాడు పార్టీ అంటే వాడి అసలు బయటికి రాకుండా ఉండే పరిస్థితి చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అంత ఒత్తుతున్నాడో అంత ఎక్కువ ఉప్పెనలాగా జనం వెంట పడుతున్నారు జగన్ వెంట. 20 సంవత్సరాలు రానేమో మాదే ప్రభుత్వం ఉంటుంది అన్నట్టు పవన్ కళ్యాణ్. 20 సంవత్సరాలు రేపు పెట్టమను, రేపు 27కి వస్తాయి అంటున్నారు కదా. ఇప్పుడు పెట్టమను, ఆయన వ్యవహారం తేలిద్ది. లేకపోతే ప్రజల్లోకి వెళ్ళి ఇప్పుడు అడగమను, ప్రజలకు వచ్చి హామీలు ఇచ్చా మేము నెరవేరుస్తున్నాం మరి అని అడగమని. ఇప్పుడు 6 గ్యారెంటీలు పూర్తి అయిపోయినా ఎవరైనా మాట్లాడితే కనుక 4 మందం అయిపోయినట్టు. 6 గ్యారెంటీలు ఏం పూర్తయినాయి? ఆ వృద్ధాప్య పెన్షన్ ఒకటి ఇస్తున్నాడు, దానిలో 4 లక్షల మందికి కట్ చేశాడు. 4 లక్షల మందికి కట్టు. ఇప్పుడు ఎవడన్నా భార్య చనిపోతే భర్తకి ఇవ్వాలి కదా, అది కూడా ఇట్లా. మరి ఇంకా ఆయన ఏంది చేస్తున్నట్టు? ఉచిత సిలిండర్లు అన్నాడు, ఆ ఉచిత సిలిండర్లు కూడా మీరు కట్టుకోండి నేను తర్వాత వేస్తాడు. కొంతమందికి వేసాడు, కొంతమందికి వేయలేదు. ఏంది అవి రెండేగా ఆయన ముట్టి టచ్ చేసింది. అన్నీ మేము చేసాం, 6 చేసాం, 7 చేసాం, 8 చేసాం, చెప్పిన అన్నీ చేసాం. ఉత్సాహంగా మేము ఉత్సాహ సభలు పెడుతున్నాం అని అంటున్నాను. నిన్న విజయవాడ పారిశ్రామికవేత్తలను పిలిచాడు. అక్కడ జనం ఏమైనా వచ్చారు ఆయన చూడటానికి, కానీ ఆయన వెంట ఎవడు రాలా. వాళ్ళకి చెబుతున్నాడు, నేను భూతాన్ని నేను అణిచివేస్తాను, తొక్కేస్తాను, మీరు భయపడద్దు. ఏం నువ్వు తొక్కేదేందా? రేపు జగన్ వస్తే మా పరిస్థితి, మేము వచ్చి పెట్టుబడులు అట్ట పెడతామని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఈయనంటే పోతాన్ని తొక్కేస్తాడంట. ఏం తొక్కేస్తాడు? అది ఏమన్నా రాయా లేకపోతే రప్ప తొక్కేయటానికి? కొంతమంది కూడా పారిశ్రామికవేత్తలు కూడా జగన్ వస్తాడని నమ్ముతున్నారు కాబట్టి ప్రజల నాడు తెలిసిపోతుందిగా. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రం వాళ్ళకి ఆయన చెప్పిన మాటల్లో వేదం అనుకోరు. వాడు డబ్బులు పెట్టుబడి పెట్టాడు, ప్రజల నాడి ఎలా ఉంది, ప్రజలు నెక్స్ట్ ఎవరి వైపు నా మొగ్గు చూపుతున్నారు, ఇవన్నీ ఆలోచించుకుని అడుగుతారు వాళ్ళు. దానికి ఆయన ఏం చెబుతాడు? నేను తొక్కుతా అంటే ఏం తొక్కుతావు? వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు భయపడుతున్నారు. రెడ్ బుక్ చూసా ఎందుకులే. ఇప్పుడు ఏదన్నా విమర్శిస్తే వెంటనే కేసు బుక్ చేస్తున్నారు. ఎప్పుడు 10 సంవత్సరాల క్రితం వాళ్ళిద్దరి మధ్య ఏదన్నా చిన్న మాట తేడా వచ్చినా, అది యూట్యూబ్లో ఉన్నా దాన్ని తీసుకెళ్ళి అక్కడ కేసు బుక్ చేస్తున్నారు. చేస్తున్నారు. ఇంక ఆడుంటే వాడిని తొక్కాలనుకుంటే 10 సార్లు పెడుతున్నారు. ఇప్పుడు వంశీని అంతే చేశారా? మరి పోసాన్ని అంతే చేశారా? ఒకళ్ళ మీద 1 కాదు, 2 కాదు, 3 కాదు, 10 కేసులు పెడుతున్నారు. జగన్ గారిని కూడా అరెస్ట్ చేసేస్తామంటున్నారండి. జగన్ను అరెస్ట్ చేయటం వల్ల కాదు. జగన్ ప్రజాభిమానం ఉన్నటువంటి అరెస్టు చేయమను ఏమైద్దో, ఆడవాళ్ళే పెట్టుకుని కొడతారు. స్కామ్ చేశాడు, ఎలక్షన్ స్కామ్ లేదు, తొక్కర స్కామ్ లేదు. వాళ్ళు స్కామ్ చేయాలనుకుంటే దేనైనా స్కామ్ చేస్తారు. నిన్న బండి కింద అబ్బాయి పడ్డాడు అన్నాడు, బండి లోపల బాడీ ఉంది, బయట టైర్ కింద తల పెట్టారు. అది ఎట్ట సాధ్యం? బయట నుంచి పెడితే టైర్ కింద ఒక తల ఏదో పడింది అనుకో, బాడీ అంతా బయట ఉండాలి. బాడీ అంతా బండి కింద ఉంది, తల ఏమో దానికి ఫేక్. అవన్నీ ఫేక్ న్యూస్, ఫేక్. ముందేమో ఎస్పీ గారు చెప్పాడు అది వేరే వాహనం గుద్దింది, దానికి దెబ్బ తగిలిందని. మళ్ళీ వీళ్ళంతా పార్టీ వాళ్ళు పట్టుకుని తిట్టంగానే
ఆయన కూడా మాట మార్చేశాడు. ఈ ఫోటో పెట్టారు ఇక డూప్ ఫోటో. అయ్యా రేపు నేను కోర్టులో క్వాష్ పిటిషన్ అయితే కోర్టు ఆయన ఏమన్నాడు, నువ్వు బస్సులో కూర్చున్నవాడి మీద, బస్సులో పక్కన కూర్చున్నవాడి మీద, బస్సు పైన కూర్చున్నవాడి మీద, వాళ్ళ మీద కూడా కేసులు పెడతావు నువ్వు. మరి ఇక బస్సులో యాక్సిడెంట్, బస్సులో ఉన్న వాళ్ళందరి మీద కేసు పెడతావా, అది ఇదని గట్టిగా మందలించాడు వాళ్ళ ఏజీని. పార్టీ పీడీపీ ప్రభుత్వ విప్ని అడిగాడు. ఆయన సమాధానం చెప్పలా. సరే నువ్వు అంటున్నావు కదా వాళ్ళ మీద కేసు, వాళ్ళ మీద సాక్ష్యాలు చూపించవా అన్నాడు. సాక్ష్యాలు చూపించమంటే నాకు టైం కావాలని అడిగాడు. మరి ఇప్పుడు జగన్ గారు రౌడీల్ని గంజా బ్యాచ్ పరామర్శించగా వాళ్ళకి గంజాయి బ్యాచ్ అండి. వాడు దళితుడు, వాడు దళితుడు. వేరే వాళ్ళని అనుమానం వచ్చి రోడ్డు మీద పెట్టి అంత దమ్ము ధైర్యం ఉంది ఆయనకి. దళితుడు వెనక ముందు ఏం లేదు కనుక వాడిని తీసుకెళ్ళి ఒకడేం కాలు మీద కాలు పెట్టి ఒకడేం కర్రలతో ఇరిగితోటి కొడతాడా? తప్పు కదా. నువ్వు తప్పు చేస్తే కోర్టులో పెట్టు, కోర్టు ఆధారాలను బట్టి శిక్ష వేసిద్ది. నువ్వెవడో రోడ్డు మీద పెట్టి కొట్టడానికి తప్పది, చాలా తప్పది. అదే కాదు అన్ని విషయాల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. పోలీసులు కూడా వాళ్ళకి ఫేవర్గా పనులు చేస్తున్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా 2047 విజనరీ అంటున్నాడండి. 2047 విజనరీ అంటే ఇప్పుడు 4 సంవత్సరాలకు ఆయన ఉంటాడో పోతాడో తెలియదయ్యా. ఆయనకి 44 సంగతి ఎందుకు? రేపు నెక్స్ట్ 2 నెలలకు 3 నెలలకు ఏం జరిగేది తెలియదు. చెప్పమను. ఒక సంవత్సరం తర్వాత ఏం జరుగుతుంది ఆయన చెప్పమను. వాళ్ళ స్నేహం ఎలాగ ఉంటుందో ఊడిద్దో చెప్పమను. 3 ఏళ్ళ అమరావతి, 3 ఏళ్ళ పోరవరం పూర్తి చేస్తాడు. ఇప్పుడేమో మొన్న వేల కోట్లు ఖర్చు పెట్టి ఆ పునాదుల్లో నీళ్లు అంతా బయటకు పెట్టాడు ఒక 2 నెలలు మోటార్లు పెట్టి. ఇప్పుడు మళ్ళీ వర్షం వచ్చింది, మళ్ళీ మునిగింది. అర్థమైందా? అన్ని చోట్ల స్క్వేర్ ఫీట్కి 2,000 3,000 కన్స్ట్రక్షన్ అయితే ఆడిప్పుడు 9,000 టెండర్లో 9,000 పెట్టి వాళ్ళకి ఇచ్చుకుంటున్నాడు. స్క్వేర్ ఫీటు 9,000. బిల్డింగులు మన అపార్ట్మెంట్లు కట్టేవి అన్నీ కూడా 2,000 2,500 ఏది మెటీరియల్తో. మరి అక్కడ 9,000 అంటే ఇప్పుడు యోగా ఆంధ్ర కూడా 300 కోట్లు ఖర్చు పెట్టారన్న వార్తలు వస్తున్నాయి. అవన్నీ వేస్ట్ ఖర్చులు. వాడికి ఇష్టమైతే ఏదైనా ఖర్చు పెడతాడు. అవి ఏమైనా లెక్కలా జమ. ఆ బస్సులు పెట్టాం, ఈ బస్సులు ఎవడు సొమ్ము తీసుకెళ్ళి నువ్వు యోగాలకి 700 కోట్లు 500 కోట్లు ఖర్చు పెడతా? ఎవడు సొమ్ము? నీ సొమ్మా? ప్రజలు ఇప్పుడు ఒక పక్కన పిల్లలకు భోజనం సరిగ్గా పెట్టలేకపోతున్నాం, పిల్లలకి కావాల్సిన వస్తువులు చూడలేకపోతున్నాం. రైతు పరిస్థితి ఎట్లా ఉందంట? రైతు దారుణం. అన్ని దారుణాలేను. ఏమీ లేదు, ఏమి ఇవ్వలేదు కదా. అన్నీ ఎత్తేసాడు. సబ్సిడీ ఎత్తేసాడు, రైతు భరోసా ఎత్తేసాడు. రైతుకు మొన్న 20,000 ఇస్తా అన్నాడు. రైతుకి పంటలు వేసుకుని విత్తనాలప్పుడు ఇప్పుడు ఇచ్చాడా? ఇవ్వాల. రైతు ఏడుస్తున్నాడు. గిట్టుబాటు ధరలు అతకు పాతాళానికి పోయినాయి. 25,000 అమ్మింది ఆడ, 10,000 ఆడ మిర్చి. అన్నీ పొగాకు అంతే, ప్రతి అంతే. జగన్ టైంలో విపరీతమైన రేట్లు కొనుగోలు జరిగింది. అప్పటికే ఆయన మద్దతు ధర తగ్గిన మద్దతు ధర పెట్టి గవర్నమెంట్ కొనుగోలు చేసింది. ఇప్పుడు ఏది ఇది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ బాబు సూర్యుడి మోసం గ్యారెంటీ అని కార్యక్రమం పెట్టాడు. జనాలకు వెళ్తారు వైసీపీ వాళ్ళు. ఎందుకెళ్ళరా? మోసమేగా. మోసం కాకపోతే ఏమవుతుంది? నువ్వు అన్ని 100 హామీలు ఇచ్చి కనీసం ఇచ్చిన 6 గ్యారెంటీస్ కూడా ఇంతవరకు అమలు సంవత్సరం అయిన తర్వాత ఇప్పుడు మనం పెట్టావు. జమిలీ ఎలక్షన్ అంటున్నారు. అసలు ఎలక్షన్లు వస్తే వైసీపీ షూర్. జమిలీయే కాదు, నెక్స్ట్ 5 సంవత్సరాలకు వచ్చినా వైసీపీ గ్యారంటీ గెలుపు. పవన్ కళ్యాణ్ రాని 20 సంవత్సరాలు మాదే ఉంటుంది. అది ఆయన చేతిలో ఏమైనా ఉందా? ఇప్పుడు ఆయన చేతిలో ఏమైనా ఉందా రానికి పోవటానికి? ఆయన చేతిలో ఏమైనా ఉందా చెప్పు? ఆయన చేతిలో నా ప్రజలంతా ఉన్నారా? ఆయన చెప్పినట్టు చేస్తారు జనం. ఆయనకి ఏమను